ఎస్ఎంసీ చైర్మన్ గారు శ్రీనివాస్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. పాఠశాలకు ఎంతో సేవ చేస్తున్నటువంటి మన గ్రామ సర్పంచ్ జగేశ్వర స్థానాల గ్రామ సర్పంచ్ రాయి సాగరిక మేడం గారిని తర్వాత దయచేసి మల్లేశం గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. రెడ్డి గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ఎంసీ సభ్యులైనటువంటి కొండేటి శ్రీనివాస్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎస్ఎంసీ సభ్యులైనటువంటి సబీనా మేడం గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా సభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీ కర్ణాటక సార్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడానికి ఈనాటి జాతీయ సైన్స్ దినోత్సవ సభా కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు గ్రామ ప్రథమ పౌరాలు శ్రీమతి రాగి సాగరిక శ్రీనివాస్ గారికి, అలాగే ఎస్ఎంసీ అధ్యక్షుడు శ్రీ రాగి శ్రీనివాస్ గారికి, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ విద్యాల లావణ్య మహేష్ గారికి, అలాగే ఎస్ఎంసీ సభ్యులు శ్రీనివాస్ గారికి, తర్వాత అమీనా గారికి, మన పాఠశాల మీద పేరుతో వచ్చినటువంటి రెడ్డి గారికి, అందరికీ కూడా వారి సభ్యులు రెడ్డి గారికి పాఠశాల పక్షాన వారందరికీ స్వాగతం సుస్వాగతం. తప్పకుండా నేనేం కొత్త కాదు, మీరేం మాట్లాడాలి. ఓకే, ఈనాటి ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటేమో నేడు జాతీయ సైన్స్ దినోత్సవం, అలాగే మన పాఠశాల నుంచి బదిలీపై వెళ్ళినటువంటి రవీందర్ సార్ గారికి, అలాగే మన కాంప్లెక్స్ నుంచి మన ప్రాథమిక పాఠశాల తాండవాయిలో పనిచేసినటువంటి శ్రీ అనిల్ గారికి, ఇద్దరికి కూడా వీడ్కోలు సన్మాన సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండు కార్యక్రమాలను కలిపి ఒకటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈరోజు సైన్స్ దినోత్సవం. సైన్స్ దినోత్సవం అంటే ఏంటి? ఏంటి వల్ల ప్రత్యేకత ఏంటి? అదే ఎవరిని మనము జ్ఞాపకార్థం ఈ రోజు మనం సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం? సార్ సివి రామన్. సివి రామన్ యొక్క రూపం ఏంటిది? పూర్తి ఏంటి? వెరీ గుడ్, చంద్రశేఖర వెంకట రామన్. మరి ఈరోజు తనది పుట్టినరోజా? మరి ఏంటి? మరి ఇప్పుడు గాంధీ జయంతి జరుపుకుంటాం. గాంధీ జయంతి జరుపుకుంటాం అంటే అటువంటి గాంధీ గారు పుట్టినటువంటి రోజు బాలయ్య దినోత్సవం జరుపుకుంటాం. ఎవరిది? జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు. మరి వాళ్ళ సైన్స్ రోజు జరుపుకుంటాం అంటే సివి రామన్ గారి యొక్క పుట్టినరోజా? ఏంటిది? కాంతి విక్షేపణము, స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణ గురించి కనుక్కొని తన విలువైనటువంటి పరిశోధన పత్రాలని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి రోజు ఫిబ్రవరి 28, 1928 రోజున ప్రపంచానికి చెప్పినటువంటి రోజు. అతనికి తర్వాత కాలంలో 1930లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఏమొచ్చింది? నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు?
ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు. మనం ఈరోజు ఎన్నో సౌకర్యాలను కృషి వల్ల మనకు ప్రింటర్ వచ్చింది. అలాగే అన్ని సార్లు యొక్క కృషి వల్ల మనకు దాదాపు 4.5 లక్షల విలువైనటువంటి పాఠశాల భవనం వచ్చింది. 4 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా మనం పాఠశాల భావంలో విద్యాలే సన్మానించుకోవాలి. కాబట్టి అలాగే మనకు మన ముందర కనిపిస్తుంది మనం మన పాఠశాలకు ఆహ్వానిస్తే వారి బిల్డింగ్ అయినప్పుడు దాన్ని ఆహ్వానిస్తే మన మీద ప్రత్యేకమైనటువంటి అభిమానంతో రావడం జరిగింది. దాన్ని కూడా మనం మేము ఎందుకు సన్మానం చేస్తున్నాను? పాఠశాలకు స్కూల్కు కుర్చీ తక్కువగా ఉన్నాయి, ఆఫీసుల్లో స్టాఫ్ అంతా ఎక్కువైపోయినాం, కుర్చీ తక్కువ ఉన్నాయి. కార్యదర్శులు ఒక 6,000 రూపాయలు, ఒక్కొక్క చైర్ 600 రూపాయలు, 6,000 రూపాయలు విలువైనటువంటి కుర్చీలను మన పాఠశాలకు విధానంగా ఇచ్చింది. కాబట్టి నాకు పూర్తిగా ఒక పార్టీ వస్తామా ప్రేమ చేస్తామా? కాబట్టి మనము సైన్స్ డే తో పాటుగా ముగ్గురు సార్లకి సన్మానం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ పాఠశాల బృందం. ఇప్పుడు మన పాఠశాల నుంచి కొన్ని నెలలు పనిచేసినా కూడా మన పాఠశాలలో మన విద్యార్థులందరి మన్నలను అభిమానాన్ని చూడకున్నటువంటి రవీందర్ సార్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. అనిల్ కుమార్ ఉపాధ్యాయులు గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన పాఠశాలలో కొత్త వలన పాపం సాయపడిన టీచర్ కూర్చోవడం లేదనే ఉద్దేశంలో అయితే స్టాఫ్ రూమ్ ఉంటే క్లాసులలో ఉంటారు, క్లాస్ లో ఉంటే స్టాఫ్ రూమ్ ఉంటారు, కూర్చోరు స్టాఫ్ కూడా తెలియదు. కాబట్టి ఒక 2 సార్లు సార్ వచ్చినట్టు ఇలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి సారే మన హృదయంతో మరి భాస్కర్ ఫైర్ చేసినట్టే మరి ఎవరున్నారు పక్కన ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు ఇంకా రవీంద్ర సార్ గారిని ప్రైమరీ పాఠశాల నుంచి ఇచ్చేసినట్టు శ్రీమతి చంద్రిక మేడం గారిని వేదికకి రావాలని కోరుతున్నాము. ఓకే, ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి ముందుగా రవీంద్ర సార్ గారిని సన్మానించడానికి పాఠశాల ఎస్ఎస్సి మరియు ప్రధానోపాధ్యాయులు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను.
కదా. మరి ఖాళీ లేదని బాధపడడం లేదు. అంత బాగా వచ్చినటువంటి ఆ హృదయాన్ని తయారు చేసినటువంటి చిన్న హృదయం అంటే శ్రీమతి లావణ్య మేడం గారు. వారికి మనం గట్టిగా సంప్రదాయం ఇచ్చారు. అదేవిధంగా ఆ బొమ్మ గీయడానికి కృషి చేసినటువంటి మనం సైన్స్ ల్యాబ్ లో మనం చూసినటువంటి కొన్ని చార్ట్స్, బొమ్మలు, స్లైడ్స్, వివిధ రకాలైన పరికరాలు, పిల్లల ఎక్స్ప్లెనేషన్ తో మన సభ్యుల్ని, గ్రామ ప్రజల్ని వాళ్ళు సంతోషంగా ఉండేలాగా చేసినటువంటి రాజ్ సార్ గారు, రవికుమార్ సార్ గారు, అదేవిధంగా శ్రీధర్ సార్ గారు, పరమేశ్వర్ సార్ గారు, అదేవిధంగా క్రమశిక్షణలో ఉన్నటువంటి విద్యార్థులను క్రమశిక్షణలో పంపించినటువంటి శ్రీమతి బీటీ మేడం గారికి కూడా మనం గట్టిగా ఒకసారి మనం ఇలాంటి కార్యక్రమం మనమే చూస్తే సరిపోదు. మన పక్కన ఉన్నటువంటి చిన్న పిల్లలకు అమలు చేయడానికి కూడా పనిచేసినటువంటి పేరెంట్స్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకోవాలి. మన ప్రధాన విద్యార్థులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు మరియు ప్రియమైనటువంటి విద్యార్థులు, విద్యార్థినులు అందరికీ శుభాకాంక్షలు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎంత ఒక అద్భుతమైనటువంటి సెలబ్రేషన్, ఇది ఒక పండగ వాతావరణంలో మాట్లాడడానికి మాటలే రావడం లేదు వాస్తవానికి. అది దానికి గల కారణం ఈ తాతవాయి. 100% తాతవాయి గ్రామంలో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్, టీచర్లు, గ్రామ సర్పంచ్, మిగతా వాళ్ళందరూ ఇంతటి గొప్ప అభిమానాన్ని చూపించినటువంటి మీకు ఎలా నేను ఆ ప్రేమను మళ్ళీ పొంది రిటర్న్ ఇవ్వగలుగుతున్నా నాకు ఏం అర్థం కావట్లేదు. దాదాపు 25 సంవత్సరాలు క్రాస్ అయిపోయింది నా సర్వీస్. కానీ ఇంతటి ఆదరాభిమానాలు, ఒక స్వచ్ఛమైనటువంటి మనసుతో ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ దగ్గర నుండి గ్రామం నుంచి 6th క్లాస్ పిల్లల వరకు కూడా ఇంత అభిమానం అంటే అసలు ఒక టీచర్గా నా ప్రొఫెషన్కు సార్థకత చేకూరిందని అనుకుంటున్నాను. అది అసలు టోటల్గా అభిమానం అనేది ఇంతటి అభిమానం ఎక్కడ చూడలేదు, ఏ స్కూల్లో చూడలేదు. ఒక 7 స్కూల్స్లో నేను పనిచేశాను. కానీ ఇంతటి ప్రేమాభిమానాలు మాత్రం ఫస్ట్ టైం నా కెరియర్లో. ఓకే, మీ అభిమానం చాలా గొప్పది. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప టీచర్స్ యొక్క ఆధ్వర్యం లోపల మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసింది. అది 100%. మంచి టీచర్స్, మంచి ఒక డిసిప్లిన్గా గౌరవ మర్యాదలు ఎలా చేయాలో అన్నీ నేర్పించినటువంటి స్టాఫ్ నేను మాత్రం చాలా రుణపడ్డాను. జస్ట్ నేను ఒక 6 నెలలు మాత్రం ఇక్కడ పనిచేశాను. 1 నెల బట్టినే ఒక 5 నెలలు మీతోని టచ్లో ఉన్న లెసన్స్ చెప్పినప్పటినీ. కానీ ఇంత తక్కువ టైంలో కూడా మీరు నన్ను ఇంత గొప్పగా ఆదరించి
గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు. ఈ స్కూల్ మన కర్ణాకర్ సార్ ఆధ్వర్యం లోపల ఒక అద్భుతంగా నడుస్తున్నది. ఎన్నో స్కూళ్ళు చూశాను నేను, ఎంతోమంది హెడ్మాస్టర్లు చూశాను. కర్ణాకర్ సార్ ఏ లోటు లేకుండా ఇంకా కూడా పౌర్బందీగా చక్కగా ఈ యొక్క స్కూల్ను రన్ చేస్తున్నందుకు అనేక గొప్పతనాన్ని నేను అప్రిషియేట్ చేయగలను. ఎంతో మంది హెడ్మాస్టర్లు ఉన్నారు, డిఫరెంట్, చాలా రాయల్ డిగ్నిటీ. దాని గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపించదు. మరి ఇంత బెస్ట్ స్టాఫ్ నాయకత్వం లోపల మళ్ళీ నా ప్లేస్లో అంటే రాజు సార్ వచ్చిండు, తర్వాత శ్రీధర్ సార్ కొత్త వచ్చిండు, తర్వాత మిగతా స్టాఫ్ దేవేంద్ర రెడ్డి సార్, రవికుమార్ సార్, హిందీ పరమేశ్వర్ సార్, డైనమిక్ టీచర్ లావణ్య మేడం, బయాలజీ మేడం సాగరిక మేడం, మంచి స్పోర్ట్స్ అంటే ఈఈడి మేడం చంద్రకళ మేడం, ఇంతమంది జెంటిల్ నేచర్తో కూడినటువంటి అద్భుతమైన స్టాఫ్ మీకు యొక్క ప్రతి అంశాన్ని ఫాలో అవుతూ గ్రాండ్ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. నేను ప్రతి క్లాస్లో అదే అంటూ ఉంటాను. అసలు సెక్రటరీ ఆఫీసర్ అంతా కూడా మన ఆటోనే ఎక్కడ ఉంటుందో చాలాసార్లు చెప్పాను. ముఖ్యంగా ప్రజెంట్ మనకు కాబోయే నెక్స్ట్ 10th క్లాస్ ఉంటుంది కదా, ఇంకొక నియర్లీ ఒక 2 months ఉన్నది. దానికోసం బాగా ప్రిపేర్ అయ్యండి. 10/10 పాయింట్స్తో ట్రిపుల్ ఐటీ లేకపోతే తర్వాత వేరే కాలేజీలలో ఫ్రీ సీట్ కొడితే మీ యొక్క లైఫ్ ఉండాలి. సన్మాన గ్రహీత శ్రీ రవిప్రసాద్ గారికి మా పాఠశాల మరియు ఎస్ఎస్సి మరియు గ్రామ సిబ్బంది తరఫున సర్పంచ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరో సన్మాన గ్రహీత శ్రీ అనిల్ కుమార్ గారిని సభకు నమస్కారం. గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణాకర్ సార్ గారు, విద్యా కమిటీ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు, విద్యా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ నమస్కారం. నాది ప్రైమరీ స్కూల్ అయినప్పటికీ పెద్దవాళ్ళకి సన్మానం చేసి తీసుకున్నాము. అంటే ఇక వేరే దగ్గర ఇక్కడ ఉంటుంది, ప్రైమరీ స్కూల్ వేరే, హై స్కూల్ వేరే, మీకు మాకు సంబంధం లేదన్నట్టు వేరే విలేజ్ వల్ల. కానీ కర్ణాకర్ అన్న నేను సాధారణ, ఎందుకంటే అన్న అంట ఇప్పుడు కర్ణాకర్ అన్న ఒక్కసారి మంచిగా పరిచయం అయిన తర్వాత ప్రతి స్కూల్కి రాకపోయేది. నేను బండి ఆగేదిగా అన్నొక్కసారి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ప్రతిరోజు ఎవ్రీడే అంటే అంత ప్రేమగా మిగతా ఉపాధ్యాయులు దేవేందర్ రెడ్డి, రవి సార్, లావణ్య మేడం, మిగతా మేడం అందరూ, మిగతా అందరు పిల్లలు కూడా అందరూ టీచర్ లాగానే ట్రీట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నన్ను సన్మానించినందుకు అందరికీ థ్యాంక్ యూ. Chairman like Srinivas and Sarpanch and all the staff of the school, and very respect like honorable side of ఫస్ట్ నేను ఒకటే చెప్తానమ్మా, మీరు చదువుకోండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీరు ఎక్కడో గుడికి పోయి రోజు పొద్దున లేచి అదేంటిది సరస్వతి మాత టెంపుల్కు మీరు పూజలు చేయడం అది కాదు. ఫస్ట్ మీ తల్లిదండ్రులతో మాట్లాడడం రైట్. ఏదో కోపానికి వచ్చేసి వాళ్ళు ఏదో పని చేయమంటే నేను తర్వాత చేస్తాను, నేను పోతున్నా, నేను బయటికి పోవాలి, పని కాదు. ఓకే, పేరెంట్స్తో మంచిగా ఉండండి, రెస్పెక్టబుల్గా మాట్లాడండి. అండ్ మీ సీనియర్స్ కానీ లేకపోతే మీకన్నా ఏజ్లో పెద్దవాళ్ళతో రెస్పెక్ట్గా మాట్లాడండి. అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే లాస్ట్ ఇది ఒకటే చెప్పండి, అంతకన్నా ఎక్కువ చెప్పాను. బట్ అండ్ బెస్ట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ రైట్.
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు. అందరు బాగుందా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీని చెప్పుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే వాట్ ఇస్ స్పెషల్? సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే. ఎందుకు వచ్చిందో సార్ మనకి ఎందుకు వచ్చిందండి? సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ ఈరోజు పరిశోధన పత్రాలు కేంద్రానికి అందడం జరిగింది. దానివల్ల ఈరోజు మనం సైన్స్ డే జరుపుకుంటున్నాం. అందుకే నోబెల్ ప్రైజ్ 1930 వచ్చిందని తెలుసుకున్నాం. మరి నోబెల్ ప్రైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇవ్వబడింది? నోబెల్ ప్రైజ్ అనేది ఏంటి? ఒక్క 2 నిమిషాలు చెప్పడానికి ట్రై చేద్దాం. దాంతో సైన్స్ అనేది ముడిపడి ఉంది. దీనికంటే ముందు వేదికల గురించిన పెద్దలు వారందరికీ నా నమస్కారాలు తెలుపుతూ, చిన్న విద్యార్థులకు నా ఆశీస్సులు తెలుపుతూ 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా. ఆల్ఫ్రెడ్ నోబెల్, మీకు తెలుసా ఆల్ఫ్రెడ్ నోబెల్ అంటే ఎవరినైనా? అతను ప్రపంచానికి ఉపయోగపడే ఒక పెద్ద ఆవిష్కరణ తయారు చేసి దాని పేరే డైనమైట్. ఆ డైనమైట్ ఎందుకు అంటే ఆత్మరక్షణ కోసం అతను ఆవిష్కరించిన డైనమైట్ అనేది కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే దురాక్రమణకు అంటే దుర్వినియోగానికి లోనవుతుంది. ఆయన చాలా బాధపడి ఆ డైనమైట్ వల్ల వచ్చిన డబ్బులన్నింటినీ నోబెల్ ప్రైజ్ కోసం ఉపయోగించారు. దానివల్ల ఆ నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఆ నోబెల్ ప్రైజ్ 6 రంగాల్లో ఇస్తారు. ఆ నోబెల్ ప్రైజ్ అందుకున్న మన సివి రామన్ గారి పేరు మీదుగా మనము ఈరోజు సైన్స్ డేను జరుపుకుంటున్నాం. ఇది సైన్స్ డే యొక్క గొప్పదనం. ఇక చూడంగానే పొద్దున రాగానే అద్భుతంగా మా పిల్లలు వేసిన ఆ బొమ్మ చూస్తే మా గుండెలన్నీ ఇక నిండిపోయినాయి. వచ్చిన ఎవరైనా నాకు తెలిసి అయితే దాన్ని చూసిన తర్వాత ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉండదు. అంత గొప్పటి ఆ బొమ్మ గీసిన వారందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా. అందరి మనసులు కొల్లగొట్టేసి గుండె ఒక్కొక్క విద్యార్థి దాదాపు 2 నుంచి 3 రోజులు అవిశ్రాంతంగా కష్టపడి టీచర్ల యొక్క టెక్నిక్స్ వల్ల నేర్చుకుంటూ తమ తోచిన విధంగా బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వడానికి వాళ్ళందరూ చాలా ట్రై చేశారు. వాళ్ళందరినీ దగ్గర నుండి చూసినా ఎంత కష్టపడ్డారు ఒక ఉపదానాన్ని ఇవ్వడానికి. వాళ్ళ ప్రయత్నాలు అందరికీ హ్యాండ్స్ అప్ అండి. సైన్స్ టీచర్లు పెరుసారి కర్ణాకర్ సార్ ఆశల మీదుగా సార్ కూడా సైన్స్ టీచరే. సైన్స్ మీద మిక్కిన అభిమానంతో ఈరోజు సైన్స్ డే అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే మన దేవేంద్ర సార్ గారు, సాగరిక మేడం గారు సైన్స్ డేను ఎంత అందంగా తయారు చేయొచ్చా, సైన్స్ డేను ఇంత అందంగా కూడా చేసుకోవచ్చా, ఇంత కళాత్మకంగా చేసుకోవచ్చా అని సార్ చూసి నేర్చుకుంటున్నాను నేను. తర్వాత సన్మాన రైతులు రవీంద్ర సార్ గారు, రాకముందు సార్ ద్వారా మీరు చక్కగా నేర్చుకున్నారు. మీ నోట్స్ చూసిన ఆ బుక్స్ లో సార్ యొక్క విజ్ఞానం, సార్ ఎలా విమర్శించబోతున్నట్టు గమనించిన, సార్ ఎలా అయితే ఒక నిర్దిష్టాన్ని ఏర్పరిచిందో తప్పకుండా సార్ సూచనలతో తప్పకుండా ఆ సార్ సీట్కి న్యాయం చేస్తానని పాటిస్తూ ముందుకు తీసుకుపోతా. ఆ సార్ ఉన్న కొన్ని నెలలో మీ మీద ఇష్టం ఉద్దేశంలో నేను కూడా అంత వెళ్ళడానికి ప్రయత్నిస్తూ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అనిల్ సార్, నేను రాగానే ఫస్ట్ డే రాగానే అనిల్ సార్ సార్ పేరు విన్నా. ఎందుకంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ బడి కోసం ఆరోగ్య పడతారు. ఆ రక్తమంలో బడి కోసం కాదు, గ్రామం కోసం కాదు, ఎక్కడ దారి సార్ అందరి గురించి ఆలోచించి ఒక గొప్ప అనిల్ సార్ మనం తీసుకెళ్తామంటే చాలా బాధకరం. మీకు సార్ కానీ సార్ ఎక్కడ ఉన్నా మా బడి మీద అతను చదువు ఉండాలని, ఎక్కడైనా బడిని ముందుకు తీసుకోవడానికి అతను సూచనలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రావడానికి అందరూ ఏమనుకునే వాళ్ళు అంటే అన్నపూర్ణ ఏమనుకునేవాళ్ళు. అన్నపూర్ణ ఏదైనా అన్నం పెట్టేది ఏ సార్ ఆకలితో వచ్చినా, ఏ మేడం ఆకలితో వచ్చినా ఖచ్చితంగా వాళ్ళ కడుపు నింపేది, వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకు శక్తి ఇచ్చేది మా లావణ్య మేడం. మళ్ళీ తిరిగి నాగాకి వచ్చి మేడం తో మళ్ళీ టీచర్గా పనిచేస్తున్నా అంటే నాకు చాలా గర్వకారణం ఉంది. థ్యాంక్ యూ మేడం. ఎప్పుడు బాస్ దగ్గర ఉంటాడు, ఎక్కడ తగ్గనే అంటాడు. ఎంత పేరులో బాస్ ఉందో అంత మంచితనం కూడా ఉంది. ఒక నాయకుడు ఎక్కడ అట్లా ఉండి అక్కడ ఉంటే మా బడి అవసరం కనిపెట్టి ఆ బడికి వచ్చి మా అందరికీ సీట్ ఇచ్చిన ఘనత భాస్కర్ సార్ది. మీ ఆదరణ మా బడిపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు సార్. ఇక మా పెద్ద మంచి మార్గదర్శనం మానవ కానీ మా బడి దగ్గర అక్కడ జిల్లాలో మా పక్కనే బడి ఉంటే ఆయన ఆమె వయసు అయిపోతుంది. మళ్ళీ ఇంత దూరం వచ్చేది మా స్నేహితులు వచ్చేసిన నాకు నెక్స్ట్ ఆప్షన్ ఏమంటున్నారంటే మీకు ఆలోచన కానీ మొట్టమొదటి ఆప్షన్ ఏమిటంటే సార్తో అయిపోయి. ఎందుకు ఇచ్చిన అంటే
సాగవాయి బడి మా తీయని జ్ఞాపకాల ఊడి. అందరికీ ధన్యవాదాలు. ఇంకా సార్ మేము మా స్కూల్లో ఉపాధ్యాయులు గదిలో ఉపాధ్యాయులు స్టూడెంట్స్ ఇంకా 5 days నుంచి సైన్స్ డే కోసం చాలా కష్టపడుతున్నాము. ప్రతి ఒక్కరికి సైన్స్ గురించి దాని విజ్ఞానం గురించి తెలవాలని స్థానిక మేడం వారు మాకు అందరి గురించి చెప్పారు. మేము అన్నీ చేసుకొచ్చాము. నేను ఈరోజు డాక్టర్గా తయారై వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఇంకా టెలిస్కోప్ గురించి చెప్పాను. అందరూ వారికి నచ్చినట్టు ఎంతో అందంగా తయారు చేసుకొచ్చారు. ఇంకా సైన్స్ డేకి 5 days నుంచి మేము చాలా కష్టపడ్డాము. ఉపాధ్యాయులు కూడా మాకు ఎంతో సహకరించి మాకు అన్ని వస్తువులు అందజేశారు. వారికి నేను ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతగా నాకు ఉపన్యాసం ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు జెడ్పీహెచ్ఎస్ తట్ల ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయుల గారికి మరియు విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు. నేను చాలా కష్టపడి ప్రాజెక్ట్ చేశాను. మాకు ఇది చేయడం చాలా ఆనందంగా ఉంది. 5 days నుంచి మాకు మేడం చెప్పారు, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలని. మేడం మాకు కాంటాక్ట్లో ఉండి అన్నీ ఎలా చేయాలో చెప్పారు. నేను బేబీ గ్రోత్ ఇన్ మదర్ వామ్ ప్రాజెక్ట్ చేశాను. దానివల్ల నాకు బేబీ ఎలా గ్రోత్ అవుతుందో అదంతా తెలిసింది. నేను దాని గురించి సర్పంచ్ గారికి వచ్చిన పెద్దలందరికీ చెప్పాను. నాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ సైన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం వల్ల చాలా విషయాలు తెలిసాయి. మాకు ఈ సైన్స్ డే సెలబ్రేషన్ చేసిన టీచర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మా స్కూల్లో సైన్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్కటి చేశారు. ప్రతి ఒక్క శాస్త్రవేత్త గురించి మేము తెలుసుకున్నాము. అందరికీ నా తోటి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికీ జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు. మా స్కూల్లో 6th నుండి 9th వరకు అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేసిండ్రు. ఫైనల్లీ చాలా బాగా జరుపుకున్నాం. ఈరోజు మాట్లాడే హై స్కూల్లో నేషనల్ సైన్స్ డే జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈనాటి కార్యక్రమానికి వేదిక అలంకరించిన హెడ్ మాస్టర్ గారికి, సర్పంచ్ గారికి, విద్యా కమిటీ సభ్యులకు, వార్డు సభ్యులకు మరియు విద్యార్థులందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నిజంగా సైన్స్ డే అంటే మామూలుగా ఏదో చిన్నగా ఉంటుంది కావచ్చు అనుకున్నాం, వేరే ప్రోగ్రామ్ అనుకున్నాం. కానీ వాస్తవంగా పిల్లలు చేసినప్పుడు చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఇదే ప్రైవేట్ స్కూల్ అన్నట్టయితే దాదాపు ఎంతో మంది దీన్ని చూడడానికి చాలా మంది వచ్చేవారు. మన గ్రామంలో చాలా మందికి ఇన్వైట్ చేశాము. మన స్కూల్లో ప్రోగ్రామ్ రావాలి, పిల్లలు చేసినాక మనం వాళ్ళకు చూపించాలనే ఆలోచనతో నేను చాలా మంది కాల్ చేశాను. కానీ రాలేకపోయారు. కానీ వాళ్ళు చేసేవాళ్ళు చూసినది చాలా అంటే చాలా మంది పంపించారు సార్. నేను కూడా స్టూడెంట్ ఎంతమంది కాబట్టి నేను చదువుకున్నప్పుడు ఇలాంటి సౌకర్యాలు లేకుండే, వాస్తవాలు ఎగిరించేవాళ్ళు లేకపోయింది. కానీ ఇప్పుడు ఉన్నారు కాబట్టి దీన్ని మంచి వినియోగించుకొని భవిష్యత్తులో మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా స్కూల్ నుంచి వెళ్ళిన సార్ గారికి అక్కడ కూడా మంచి అదేవిధంగా అన్ని సార్ కూడా చాలా బాధాకరమైన విషయం. మాకు ఉన్నత బాగా రిలేషన్ ఉంటాయి. ఇప్పుడు సార్ గారికి కూడా కొంచెం బాధాకరమైన విషయం. కొద్దిగా ఉద్యోగరీత్యా సమస్యలు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళారు. అదేవిధంగా మన స్కూల్లో సౌకర్యాలు ఏమంటే లావణ్య మేడం గారు, భాస్కర్ సార్ గారు వాళ్ళు అడగగానే వారు ఎక్కువ ఇష్టంతో మన స్కూల్లో చేర్చుకోవడం చాలా అభినందనీయం. వాళ్ళు ఇదే విధంగా ముందుకు మన కృషిని వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ సన్మాన్ గ్రహీతలు కానీ సార్లు అందరూ కూడా కర్ణాకర్ సార్ చెప్పినారు. అదేం లేదు, నాతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరి యొక్క సమిష్టి కృషి వల్లనే
ఎవరికైనా సాధ్యమవుతుంది. సహోపాధ్యాయుల యొక్క సహకారం లేకపోతే ఏ ప్రధానోపాధ్యాయులు కూడా ఏం చేయలేరు. నా గురించి నాతో పాటు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కలిసి ఉన్నాం. అందరికీ కూడా ఆ సహోపాధ్యాయులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో సైన్స్ డేని చక్కగా నిర్వహించినటువంటి సారథ మేడం, దేవశర్మ సార్, అందరికీ ఒకరికి కూడా సందర్భంగా ధన్యవాదాలు. ఏంటంటే రేపు ఏంటి రేపు మహాశివరాత్రి సందర్భంగా పాఠశాల సెలవు నిర్ణయిస్తే దాని తర్వాత కూడా సెలవు మళ్ళీ కావాలని పంచుకున్నాం. పిల్లలందరికీ శుభాశిస్సులు. ఇంతలో మళ్ళీ పిలవగానే మన సన్మానం అందుకునేందుకు వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరికీ, అలాగే మన పాఠశాల యొక్క అవసరాలను చూసి ఆ అవసరాలను తీర్చడంలో ముందున్నటువంటి మన భాస్కర్ రెడ్డి సార్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇద్దరితో మన యొక్క ఈ సైన్స్ డే యొక్క సెలబ్రేషన్స్ తీసుకుంటున్నాము. audience